పోలోప కాశ్యప్ నా పేరు. అసన్బర్తి మండలం 65వ డివిజన్ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్. నేను గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో దళిత వర్గానికి చెంది రాజకీయంలో కొనసాగిస్తాను. గత పేన ఎలక్షన్లలో కేఆర్ నాగరాజ్ అన్న పేరు కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి టికెట్ ఇచ్చింది కాదు. ఆయన కష్టాన్ని, ఆయన మంచిదానాన్ని సర్వే చేసి అధిష్టానం సర్వే చేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకున్నాక ఫైనలైజ్ చేసింది. వర్ధనపేట ప్రజల ఆకాంక్ష మేరకు టికెట్ కన్ఫర్మ్ అయింది. టికెట్ కన్ఫర్మ్ అయినాక ప్రచారంలో కూడా సుతా ఏ రోజు కూడా ఎక్కడ ఏ ప్రచారంలో గాని ఇతర పార్టీలను ఇబ్బంది గురి చేసే మాటలు గాని ఎక్కడ ఏ రోజుతో అనౌన్స్మెంట్ చేయలేదు ప్రచారాలలో. ఇది గమనించాలి దయచేసి. మా దళిత వర్గ సోదరులు, ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఎస్పీ నాయకులు, మీరు బీజేపీ వర్సెస్ ఎంఆర్పీఎస్ ముఖ్యముడిగా మీరు ప్రచారం చేసుకున్నా గానీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చెందిన కార్యకర్తలు వాళ్ళ ప్రచారం చేసుకున్నా గానీ, ఏ రోజు కూడా ఏ సభలో కూడా ఎక్కడ గానీ మాదిగ సోదరులను ఎక్కడ గానీ ఎంఆర్పీఎస్ లను గానీ, బీజేపీ గానీ, బీఆర్ఎస్ గానీ ఎక్కడ ఒక వర్గీకరణ చేసి మాట్లాడిన రోజులు లేవు. అందరినీ సమానంగా చూసుకుంటూ, అందరితో సహకరించుకుంటూ, అన్నిటికీ ఉన్న కాన్స్టిట్యున్సీ ప్రజల ఆకాంక్ష మేరకు ఇలా వర్ధనపేట దళిత విభాగం కాన్స్టిట్యున్సీ కాబట్టి దళితులు, ప్రజలు, మైనార్టీ అన్ని కులాలు కలిసి గెలిపించుకున్నారు. ఇది ఒక వర్గానికి చెందిన వ్యక్తి అని, ఒక వర్గానికి చెందిన టికెట్ ఇస్తారని, ఒక వర్గానికి చెందిన అభివృద్ధి చెందుతారని వీళ్ళు వక్రీకరణ చేసుకుంటారు తప్ప ఈడ ఏ రోజు గాని మేము చూస్తున్నాం. మీ పార్టీలో ఉండి మీ దళిత కాంగ్రెస్ నాయక విభాగం చూస్తుంది. ఏ రోజు కూడా ఎక్కడ గాని ఇప్పుడు గెలిచి దాదాపు 1 year దగ్గరకు వచ్చింది. ఏ సభలో గాని మిమ్మల్ని అధికారికంగా ప్రోగ్రాంలలో ఎక్కడ గాని మిమ్మల్ని ఇంత ఒక వర్గీకరణ ఇచ్చి ఒక మిమ్మల్ని కించపరిచే విధంగా ఎన్నో సభలలో ఎంతో మంది కేడీ నాగరాజ్, ఈ నాగరాజ్, ఆ నాగరాజ్ అని చెప్పుకున్నా కానీ ఏ రోజు మిమ్మల్ని ఎక్కడ వస్తుందా, ఏ సభలో వస్తుందా ఆయన ఒక మాట జారలేదు. సమర్థించుకున్నాడు. సరే అందరు నా వాళ్ళే, అందరు నా సోదరులే. గతంలో చూద్దాం ప్రెస్ మీట్లు పెట్టి ఎలక్షన్లలో ఎన్కౌంటర్ స్పెషలిస్టు అని దళిత విభాగానికి చెంది బీఆర్ఎస్ వాళ్ళు అయినా కానీ ఏ రోజుతో సార్ ఒక్క మాట ఆ రోజు గౌరవంగా ఉండి అందరు నా వాళ్ళే, తెలిసి తెలియక కొన్ని మాటలు అంటారు అని చెప్పి ఆయన వర్గీకరించుకున్నాడు. మొన్నటి జరిగిన ఇష్యూలో సుతా మా ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ సోదరులకు మీ దళిత విభాగం నుంచి గుర్తు చేస్తున్నది ఒకటే, మీరు దళిత విభాగానికి అభివృద్ధి చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారితో మీరు పోటీ పడండి. స్థానిక దళిత నిజవర్గంలో మీకు అభివృద్ధి ఏందో అనేది మీరు నిజంగా దానికి సలహాలు ఇవ్వండి, సలహాలు చూసుకోండి. అంతేగాని ఒక టార్గెట్ చేసి వర్గీకరించే విషయంలో పెడితే మేమందరం దళిత విభాగం సుతా ఉన్నాం. మేము దాని విషయంలో సుతా మేము మా ఎమ్మెల్యే గారిని మేము అడగడం జరిగింది. అక్కడ మాట్లాడిన మాటలు మీరు మళ్ళీసారి వీడియో క్లిప్ చూసుకొని మేము 1-10 ఆలోచన చేసాం. దయచేసి మీ అందరికీ చెప్తున్నా, మన సోదరులందరికీ ఒకటే మా రిక్వెస్ట్, దళిత విభాగం నుండి మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, మనం ఎట్లయితే అప్పుడు పోరాటంలో కలిసిమెలిసి ఉన్నాం, ఇలా ప్రభుత్వం వచ్చింది, మన ఎమ్మెల్యే ఉన్నాడు, అందరం కలిసి పనిచేసుకొని పోదామని నా సలహా మేరకు నేను సూచన చేస్తున్నా. దీన్ని మీరు తప్పుగా, ఇబ్బందికరంగా వక్రీకరించుకోవద్దు. ఈ రోజు నుండి అందరం మనం కలిసి పని చేసుకుందాం. మీ సలహాలు, సూచనలు ఇవ్వండి. మీ కొరకు పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాడు వర్ధనపేట గౌరవ ఎమ్మెల్యే నాగరాజ్ గారు అని మిమ్మల్ని వేడుకుంటున్నా.